ప్రైజ్ ది లార్డ్ చర్చ్ ఈ సండే సర్వీస్కి మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాము. ప్రేయర్ చేసుకొని విల్ స్టార్ట్ ది సర్వీస్. స్తోత్రం 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 దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి యేసయ్యా. ఈ వారం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచినందుకు మీకే వందనాలు యేసయ్యా. యాజ్ వి గోనా సింగ్ ప్రభా తండ్రి యేసయ్యా, మీరే ప్రభా తండ్రి యేసయ్యా మా తోడుగా ఉండండి ప్రభా తండ్రి యేసయ్యా. యేసయ్యా ఈ స్తుతి ఆరాధన ప్రభా తండ్రి యేసయ్యా మీరు అంగీకరిస్తారని కోరుచున్నాం ప్రభా తండ్రి యేసయ్యా. అలాగే ప్రభా తండ్రి యేసయ్యా ఇప్పుడు జరగబోయే ఆరాధన అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో అనే పాట పాడి దేవుని ఆరాధిద్దాం. చింతలన్నీ కలిగినను నిందలని నన్ను చుట్టిన సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టిన చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టిన సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. జీవితకాలమంతా నా యేసయ్యా నిన్నే వెంబడింతును. జీవితకాలమంతా నా యేసయ్యా నిన్నే వెంబడింతును. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. హల్లెలూయా. భూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే అనే పాట పాడి దేవుని ఆరాధిద్దాం. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొరతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే
థ్యాంక్ యూ జీసస్. మా జీవిత కాలం అంతా ప్రభు మిమ్మల్ని స్తుతించిన ప్రభాతం సరిపోలేసే. మా సమస్త సంపద మీకు ఇచ్చిన ప్రభాతం చేసి అది తక్కువ వేసే. గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చావు. నా హృదయ ఆశలన్నీ నెరవేర్చావు. యోగ్యుడను కాకుండా రక్షించావు. ఎంతో ప్రేమ మితిలేని కృప
జీవితం అంతా ప్రభా మిమ్మల్ని స్తుతించిన ప్రభా సరిపోదు తండ్రి యేసయ్య. అంత కృప మీరు ఇచ్చినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి యేసయ్య. ఈ స్తుతి ఆరాధన అంతా ప్రభా తండ్రి యేసయ్య మీకే అర్పిస్తున్నాం ప్రభా తండ్రి యేసయ్య. ఎందుకంటే కేవలం మీరే అర్హులు ప్రభా తండ్రి యేసయ్య. ఈ స్తుతి ఆరాధన అంతా ప్రభా తండ్రి యేసయ్య మీకే చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కీర్తన గ్రంథంలో 111వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి షీలా గారు ఒక విషయం చదువుతారు. మేము ఒక విషయం చదివిన తర్వాత వారు చదువుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తన చదువుదాం. దేవుని స్తోత్రం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజంలోనూ పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్యకార్యమును జ్ఞాపక సూచనగాను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనులకు స్వాస్యముగా అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేచనం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆఖరి వచనాన్ని అందరం కూడా మనం చదువుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగునుకున్నది. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుడి పరిశుద్ధ లేఖనం మీ ఇనికిడిలో జీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మహాకృపను బట్టి మనం అందరం కూడా దేవుడు కాశీ కాపాడిన దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పాటలు విని దేవుని మహింపరిచినటువంటి బిడ్డలు బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. మీరందరూ కూడా మరి బాగున్నారా? మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఈ రీతిగా మనం అందరం కూడా దేవుని ఆరాధించడానికి మరొక శుభదినం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పొందటం కొరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశం బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రభుకే స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. కాలాలు, సమయాలు నీ స్వాధీనం అందించుకుని అవి మాకు ఇచ్చి ఉన్నందుకై వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమున మేము నిన్ను మహింపరచడం కొరకు మరొకసారి నీ బిడ్డల ప్రభువా కుటుంబాలతో అయ్యా తండ్రి స్తోత్రం సమకూర్చుండగా గృహాల్లో ప్రభువా అయ్యా అప్పటి వరకు మీరు కాశీ కాపాడి ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నీకు వందనాలు. అయ్యా మందిర ఆవరణల కొరకే వందనాలు. సహకరిస్తున్న బిడ్డలందరి కొరకే స్తోత్రం. నీ సన్నిధి నాతో మాతో ఉంచి మీరే మహిమా గంతలు పొందమని నాయన తండ్రి నాయన పాటలు పాడుండగా బిడ్డల ప్రభు బిడ్డలను ఆశీర్వదించి అయ్యా తండ్రి అట్లాగే ప్రభు తండ్రి అన్ని విషయాల్లో నీ సన్నిధి నాతో మాతో ఉంచమని అయ్యా నీ మాటలను మేము ధ్యానించుండగా నీ మాటలో ఉన్న సత్యాన్ని మేము గుర్తించడానికి గ్రహించి అనుసరించడానికి ప్రభు తగిన జ్ఞానం ఇచ్చి ప్రభు తగినటువంటి ఆత్మాభిషేకం ఇచ్చి మమ్మల్ని ఆత్మపూర్లుగా చేయండి. నీకే ఘనత మహిమ తెచ్చుకోమని మా ద్వారా
నీ బిడ్డలందరినీ కూడా తండ్రి ఆశీర్వదించమని, నాతో మాతో ఉండమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రం. మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అంశం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో ఈ దినం మనం ధ్యానించవలసినటువంటి అంశం మూలం ముఖ్యం అనేటువంటి అంశాన్ని ధ్యానిద్దాం. మూలం ముఖ్యం అనే అంశం ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే మన ప్రాణమునకు మూలం దేవుడు. మూలం అనేటువంటి అంశంలో మనం దేవుని మాటలు విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగాను, పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉన్నటువంటి దేవుడు, మనలో ఉంటానని చెప్పిన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోహాను ఆ మాట చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు అక్కడి నుంచి చదువుదాం. ఈ సమయంలో మరి శీల గారు చదువుతారు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. మూలమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన అత్తుకున్నట్లు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆయనను అత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. మనం కోరుకోవలసింది జీవం. మూలం ముఖ్యం అనే మాటలు వింటున్నాం. దేవుని స్తోత్రం. దీంట్లో 4 మాటలుగా 4 పాయింట్లుగా పరిశీలిద్దాం దేవుని వాక్యం. దానికి తగిన అనుబంధ వాక్యాలను కూడా మనం టాలీ చేసుకుంటాం, చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక నీ ప్రాణమునకు మూలమై ఉన్నటువంటి 20వ వచనం గల మీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు 20వ వచనం ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు. దేవుడు మూలమై ఉన్నాడు. ప్రాణానికి, ఆయుష్కి మూలమై ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకోవలసినటువంటి మనుషులు నమ్ముకోకపోవటం, జీవమును కోరుకోవాల్సినటువంటి వారు మరణాన్ని కోరుకునేటువంటి వారుగా ఉన్నారని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ రీతిగా మనం కోరుకోవాల్సింది జీవాన్ని అని దేవుడు చెప్పిన మాట మనం పరిశుద్ధ గ్రంథంలో లాస్ట్ భాగంలో చూస్తున్నాం. మనం కోరుకోవాల్సింది జీవాన్ని కానీ మరణాన్ని కాదు. కనుక మన ప్రాణానికి మూలం దేవుడు. బ్రతికున్నామంటే
దేవుని దయ వల్ల సజీవులుగా ఉన్నామని అంటే దానికి మూలం దేవుడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయం 26 వచనంలో నుంచి 28 వరకు చూసినట్లయితే అక్కడ మన పితరులతో దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. చూడండి అన్నాడు. 11 అధ్యాయం 26 ద్వితీయోపదేశకాండం. చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. మీ ఎదుట నేను దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల, దేవుని ఆజ్ఞలు మీరు వినిన ఎడల, దీవెనయు మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు మీరు వినకుండా, నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి నేను మీకు అనుగ్రహించేటువంటి మార్గాన్ని విడిచి, మీరు ఎరుగరని ఇతర దేవతలను అనుసరించిన ఎడల, మీరు ఎరగని ఇతర దేవతల్ని అనుసరించినట్లయితే శాపము మీకు కలుగును. ఎంత భయంకరమైన మాట అండి! అది దేవుడు చెప్పిన మాట, అధికారులు చెప్పిన మాట కాదు, మనుషులు చెప్పిన మాట కాదు, విద్యావంతులు చెప్పిన మాట కాదు, విద్యాహీనులని కాదు, మన సొంత బంధువులు లేక మనల్ని ప్రేమించినటువంటి వారు చెప్పిన మాట కానే కాదు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన మాట కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆశీర్వాదం కోరుకోవాలి కానీ శాపం వద్దు, మరణం వద్దు. శాపమును కోరుకునేటువంటి వారు మనమే అంటున్నాడు అక్కడ. దేవుడి మాట వినకపోతే ఇంకా వేరుగా మీరు దేవుని ఆజ్ఞను మీరి దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినకపోయినట్లు ఏం చేశారు? వినకపోయినట్లయితే ఏది వద్దన్నారో దేవుడు అదే చేసి ఆ పరిస్థితిలో అందువల్ల ఆశీర్వాదంకు బదులు మరి శాపం మన దేశం మరి కలిగి ఉన్నది అని మనం కూడా మన పితరుల ఆ రీతిగా 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో కారణం ఏంటంటే 25వ వచనంలో చెబుతున్నాడు, 16వ వచనంలో కూడా ఆ మాటలు ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16వ వచనం. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువును ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను. చెడిపోయి అని అంటాడేంటి? భయంకరమైన మాట కాదా? మనిషి చెడిపోయాడు అని చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? నమ్ముకున్న వారికి చెబుతున్నాడు, నమ్మని వారికి కాదు. మీరు చెడిపోయినటువంటి వారు చేసే పనులు 25వ వచనం. మీరు మీ పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత, పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత, ఆ దేశంలో మీరు నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగి విగ్రహమైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల. మన పితరులు ఏం చేశారు? నమ్ముకున్నారు కానీ ఆయన మాట ఆ చెవులతో విన్నారు కానీ అనుసరించలేదు. అందుకొరకు చెబుతున్నాడు ఇక్కడ, శిక్ష అంటున్నాడు. మీరు ఈ యొర్దాను నది దాటి స్వాధీనపరచుకున్న పోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని. 25వ వచనములోనే మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపమును కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల. చెయ్యొద్దన్న పని చేసి చెడిపోయినందువల్ల చేశారు దేవుని ప్రజలు. అందుకొరకు జీవాన్ని కోరుకోవాల్సినటువంటి వాళ్ళు మరణమే కోరుకుంటున్నారు కనుక మరి దేవుడు తప్పు కాదు, మనుషులే తప్పు. కష్టాలు వచ్చినాయి అంటే మనిషికి మనుషులు తప్పు కానీ దేవుడిది కాదు. కీడు చేసిన ఎడల అనే మాట అంటున్నారు. 26వ వచనం.
మీరు ఈ యోర్దాను నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. దేవుని స్తోత్రం. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. బొత్తిగా నశించిపోతారు. కారణం ఏంటంటే చెడిపోయినవి చేసిన పనులు ఇవి. అందుకొరకు బొత్తిగా నశించిపోకుండా ఉండాలని, నేను చెప్పిన మాట మీరు వినాలని, అప్పుడు క్షేమంగా ఉంటారని దేవుడు చెప్పే మాట. నా ఉపదేశం మీరు అంగీకరించినట్లయితే సురక్షితంగా నివసిస్తారు, కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏదైతే వద్దు అన్నాడో 30 అధ్యాయంలోకి వద్దాం. ఏదైతే వద్దు అన్నాడో అదే చేసే స్వభావం. 15వ వచనం, 30 అధ్యాయం 15వ వచనం కానీ చదవండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీ ఎదుటే ఉంచి ఉన్నాను అని ఇక్కడ కూడా చెబుతున్నాడు. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవా ప్రేమించి. మనం వినేటువంటి వారు అందరితో చెప్పే మాటే కాదు, లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పే మాటే. ఇది దేవుడి మాట కనుక అందరికీ చెబుతాడు దేవుడు. అందరూ దేవుని పిల్లలే, ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా. అందుకొరకు మరలా చదవండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుటే ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకుని ఆయన ఆజ్ఞలు కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. స్తోత్రం. నేడు ఈ కాలంలో కూడా ఆజ్ఞాపించుతున్నాను అని చెప్పాడు. 19వ వచనం అందుకొరకే చెప్పాడు. 19 వచనాలు ఇందాక చదివాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 17వ వచనంలో చూసినట్లయితే, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడవబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరచుకున్నటకును నశించిపోదురు అని చెప్పాడు. ఎందుకు? దేవుని స్తోత్రం. ఎంత భయంకర అన్ని దేవతలను అనుసరించి ఏది వద్దన్నాడో దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. అందుకొరకే లోకానికి ఆశీర్వాదం పోయింది, అందుకొరకే మనుషులకి మరణం వచ్చింది, అందుకొరకే వేదనలు కలిగి ఉన్నాయి. అన్ని దేశాలకి అన్ని రాష్ట్రాలకి ఎవరు కూడా తీసేయలేని మరి కష్టం ఎందుకు వచ్చింది? దేవుడు కోరుకోమంటున్నాడు, జీవాన్ని కోరుకోమంటున్నాడు. ఆ జీవమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జీవాన్ని మనం కోరుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి దేవుని స్తోత్రం మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. మనం మేలు చేస్తాం కానీ పిల్లలకి కీడు చెయ్యం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో దాన్ని అనుసరించేటువంటి ప్రాణానికి లేక మూలమైనటువంటి దేవుడు మన దేవుడు, ప్రాణానికి మూలం. ఆయన ప్రాణం మనలో ఉంచితే ఉన్నది, అందుకే బ్రతుకున్నాం. మరి లేకపోతే ఉండదు, ప్రాణం మనలో ఉండదు. ప్రాణానికి మూలమైనటువంటి దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఆ అంశంలోనే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పొందనైనటువంటి మరణం గురించి ముందే చెప్పాడు యెషయా ప్రవక్త. ఆ రీతిగానే మరణం అనేది తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 17వ వచనంలో పిలాతు తీర్పు యేసు ప్రభువారికి తీర్పులోకి వెళ్ళినప్పుడు, తీర్పులో నిలబడినప్పుడు పిలాతు అడుగుతున్నాడు. జనులందరూ కూడా సమకూడారు. జనులు కోరుకునే యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుటకు అధిపతికి
అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఆ ఖైదీ కాలంలో ఒక వాడుక ఉంది, అందించటం. ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. ఆ కాబట్టి కాలంలో ఒక వాడుక ఉంది. ఏం వాడుక అంటే నేరస్తులకి ఒక పస్కా పండుగ రోజు విడుదల అనేది ఇవ్వటం అనేది వాడుక ఉంది. ఆనాడు ఈనాడు కూడా ఆ వాడుకలు మన దేశంలో మన ప్రభుత్వం ద్వారా కూడా ఉన్నాయి. రోమా ప్రభుత్వ కాలంలో కూడా ఒక వాడుక అనేది ఉంది విడుదల చేయటం కొరకు. మరి ఇతనిలో నేరం లేదు కదా అనే ఆలోచనతో రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు యేసు ప్రభు వారికి విడుదల ఇద్దాము అన్నట్టుగా ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ సమయంలో బరబ్బాకి విడుదల కావాలని కోరుకున్నారు, బందిపోడు దొంగకి. ఆ మాట చదివి వదిలేయాలి మనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరినైనా విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. దేవుని స్తోత్రం. పిలాతు, నేను ఎవరిని నీ విడుదల చేయగోరుస్తున్నావు సున్నారని అని అడిగాడు అక్కడ ప్రజల్ని. బరబ్బాని విడుదల చేయండి, క్రీస్తు అనే యేసుని లేక క్రీస్తుని సిలువేయండి అన్నారు. కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? లోకరక్షకుడిని, ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి, ప్రాణాలు తీయటానికి కాదు, ప్రాణం ఇవ్వటానికి వచ్చినటువంటి వాడే యేసు ప్రభు వారు. మన పాపముల కొరకు, మన పాపములు భరించడానికి, మన రోగాలను భరించడానికి మన కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వద్దు అన్నారు. కోరుకున్నది బరబ్బాను కోరుకున్నారు. ప్రాణానికి మూలమైనటువంటి దేవుణ్ణి కోరుకోవాల్సినటువంటి మనుషులు తప్పులు చేశాడని తెలుసు, నేరస్తుడిని బరబ్బానే కోరుకుంటున్నారు. చెడ్డవాళ్ళని పట్టించుకోరు. బ్రాందీ షాపులు తీస్తే కోకోలలుగా లైన్ కడుతున్నారు ప్రజలు, పురుషులేమి స్త్రీలేమి యవనస్తులేమి అందరూ కూడా. అయినప్పటికీ మరి వారు కోరుకునేది ఏంటి? తప్పు కదా అని అనేటువంటి వాళ్ళు లేరు, వాళ్ళని శిక్షించే వాళ్ళు లేరు. కనుక ఈ దినంలో ఎట్లా ఉంది? చెడ్డవాళ్ళనే కోరుకునేటువంటి ప్రజలు, చెడు చేసిన వాళ్ళే మంచివాళ్ళు. మంచి చేసిన వాళ్ళు అక్కర్లా, లోకరక్షకుడు అక్కర్లా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి మన శరీరాకారంగా ఆయన మనిషి రూపంలో కనపడినప్పటికీ మనిషి కాదు, ఆయన దేవుడు అని గుర్తించినటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వారే గుర్తిస్తారు. అంతేగాని దేవుడు ఏర్పాటు చేయబడిన, పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం. కొందరిలో నీవు ఉండాలంటే కోరుకొనవలసింది జీవాన్ని, కోరుకొనవలసింది యేసుని, కోరుకోవలసినటువంటి వాడిని, ఆశీర్వాదాన్ని కోరుకోవాల్సినటువంటిది మరణం కాదు. కోరుకోవాల్సింది మరణాన్ని కోరుకుంటున్నారు. ఆ కాలంలో ఈ కాలంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకోండి అన్నాడు, శాపాన్ని కోరుకోవద్దు అన్నాడు. అట్లాగే జీవాన్ని కోరుకోండి అన్నాడు, మరణాన్ని కోరుకోవద్దు అన్నాడు. దేవుడు మాట వింటలేదు మనిషి. అందుకొరకే వారికి కష్టాలు ప్రజలకు వచ్చే కారణాలు ఇవి. కనుక ప్రాణానికి మూలమైనటువంటి వాడు దేవుడు. ప్రాణం సజీవులుగా బ్రతికున్నామంటే ప్రాణానికి మూలం మన దేవుడు. దేవుని స్తోత్రం. అందుకొరకు 22వ అధ్యాయం మత్తయి సువార్తలో చూసినట్లయితే 22వ అధ్యాయంలో ఒక రాజుగారు పెండ్లి విందు సిద్ధపరిచి పెండ్లి విందుకి పిలిచాడు అని యేసు ప్రభువారు చెప్పిన సాదృశ్యం, ఉపమానం ఉంది. ఈ పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు వంట తయారైపోయింది, భోజనం రెడీగా ఉంది అని మరలా సిద్ధపరచబడింది, మీరు వచ్చి భోజనం చేయండి అని 4వ వచనం కానీ చెబుతున్నాడు. కాగా అతడు, ఇదిగో ఈ విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తనకు వర్తమానమునకు వెళ్ళిరి.
విందు విందు వర్తకమునకు భోజనం. వెళ్ళిరి. తక్కిన దేవుని స్తోత్రం. గనుక ఈ రీతిగా విందును తయారు చేస్తే వారు ఎక్కడికి వెళ్ళారు? పొలానికి వెళ్ళారు. నేను రాలేదన్నారు, నన్ను క్షమించండి అన్నారు. అట్లాగే రకరకాల సాకులు చెప్పారు. రాజుగారికి కోపం వచ్చేసింది. అది కోపం, రాజుగారికి కోపం వస్తే ఎంత భయంకరం 6వ వచనంలో ఉంది. రాజుగారికి కోపం వచ్చింది, విందుకు పిలిస్తే రాలేదు. చదవాలి. వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణముకు తగలబెట్టించెను. దాసులను పంపినప్పుడు హింసలు పెట్టారు. పనివాళ్ళను పంపినప్పుడు బాధల పాలు చేశారు. ఆ పనివాళ్ళు అంటే సేవకులు. సేవకులను హింస పెట్టే లోకంగా ఇవాళ కూడా సువార్త ప్రకటించేటువంటి వారిని హింసలు పెట్టేటువంటి వారుగా ఎంతోమందిని మనం చూస్తున్నాం. అట్లాగే తన కుమారుని సన్మానిస్తారులే అని చెప్పి కుమారుని పంపారు. కుమారుని కూడా బాధల పాలు చేశారు. అందుకొరకు మరి తగలబెట్టాడంట రాజుగారు. అప్పుడు అతడు పెండ్లి విందుకు సిద్ధముగా ఉన్నది, కాగా పిలువబడిన వారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీరు కనబడే వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. పెండ్లి విందుకు పిలవండి, కనబడే వాళ్ళందరినీ అని చెబితే అందరూ వచ్చి మరి సంతోషంగా భోజనం తిన్నారు. సిద్ధపరిచింది ఒకళ్ళకి, భోజనం చేసింది ఒకళ్ళు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి వారు కోరుకునేది మనకి ప్రాణానికి జీవం అయి ఉన్నటువంటి వాడు, లేకపోతే ప్రాణానికి మూలమై ఉన్నటువంటి దేవుడు కోరుకుంటారు మనుషులు. ఏర్పాటు చేయబడిన వారే వారిలో మనం ఉన్నామా? ఒక వ్యక్తి అయితే 11వ వచనం కానీ చదవాలి. రాజు కూర్చొని ఉన్నామా? ఆయన చూశాడు, లోపలికి వచ్చాడు. రాజు కూర్చుండి వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకుని ఒకరిని చూచి, పెండ్లి వస్త్రం లేనటువంటి వాడిని చూశాడు. ధరించుకోలేదు పెండ్లి వస్త్రం అంట. స్నేహితుడా, ఏదో బజార్లో తిరుగుతూ వచ్చాడు. కానీ ఇతను వచ్చి భోజనం చేద్దాంలే అని, విందులే అని చెప్పి కూర్చున్నాడు. పెండ్లి వస్త్రం సిద్ధపాటు లేదు, రెడీ అయి రాలేదు. పెండ్లి వస్త్రం లేకుండానే వచ్చి కూర్చున్నాడు. మనం సిద్ధపడవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. మరి సిద్ధపడకుండా వచ్చి కూర్చుంటే రాజుగారు వచ్చినటువంటి వాళ్ళని పరామర్శించినప్పుడు మరి ఇతన్ని చూశాడు. పెండ్లి వస్త్రం లేదు కదా. రానైన దినముల్లో పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సంఘం ఎదుర్కొనటానికి కొన్ని వస్త్రాలు ఉండాలి. రెడీ అవ్వకుండా రెడీమేడ్గా వచ్చేస్తే వస్త్రాలు ఉండవు అటువంటి వాళ్ళకి. కనుక సిద్ధపడి ప్రార్థనా జీవితం కలిగి, వాక్య జ్ఞానం కలిగి, అనుదినం కష్టమనక నష్టమనగా ప్రభుకు సాక్ష్యం ఇచ్చినప్పుడు హింసలు పొంది, బాధలు పొంది, ఎవరేమన్నా అన్నా సహించి ఇవన్నీ కూడా ఉన్నప్పుడే సిద్ధపడుతున్నారన్నమాట. పెండ్లి విందుకు సిద్ధపడేటువంటి వారు. దేవుని స్తోత్రం. పెండ్లి విందుకు సంతోషంగా ఎట్లా వెళతారో, దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలన్నా, మందిరంలో ప్రార్థన లేని సమయంలో లేదే అనే ఆలోచన కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ప్రార్థనలో ఎక్కువ చేసి, మరి కరోనా వైరస్ త్వరలో పోగునట్లుగా దాని కొరకు ప్రార్థన చేసి, అందరం సంఘ సావాసంగా సమకూడాల్సినటువంటి దినాల కొరకు, అటువంటి శుభదినాల కొరకు సావాసం కొందరు మానుకొస్తున్నట్లుగా సమాజంగా కూడిక మానక అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు చెప్పిన మాట నెరవేరాలని అంటే మనం ప్రార్థన చేయాలి, అటువంటి వారే పెండ్లి విందులో పాల్గొంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు అంగీకార యోగ్యులుగా ఉంటారు. రానైన దినంలో ప్రభు రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు అని మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగూ వచ్చితివని అడుగగా, పెండ్లి వస్త్రం ఉండాలి కదా, నీకు సిద్ధపాటు ఉండాలి కదా. అందరూ చూడు పెండ్లి వస్త్రం ధరించుకుని ఉన్నారు కదా. స్తుతి వస్త్రం ఉంది, మహిమా వస్త్రాలు ఉన్నాయి, అందరికీ పరిశుద్ధాత్మతో నింపుదల ఉంది. మరి నీకేది? నువ్వు సిద్ధపాటు స్తుతి వస్త్రము, ప్రార్థనా జీవితం ఇవన్నీ నీకు ఉన్నాయా? ఏమి లేకుండా రెడీమేడ్గా
తిరుగుతూ కాలక్షేపం చేసేసి వచ్చావు. ఏమాత్రం కూడా భయం లేకుండా నువ్వు జీవించావు కదా అని దేవుడు అక్కడ అంటాడు అని మనం దీని గురించి స్నేహితుడు అంటున్నాడు. అక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు స్నేహితులని పిలుస్తూ ఉంటాడు మనల్ని. దేవుని స్తోత్రం. స్నేహితుడు ఆ పెండ్లి వస్త్రం లేక ఎలా వచ్చావు నువ్వు అడుగగా వాడు మౌని అయి ఉండెను. మౌనంగా ఉన్నాడు. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి. నీతిగా నిజాయితీగా యథార్థంగా నడవనటువంటి వాడు. పెండ్లి వస్త్రం అంటే నీతి నిజాయితీ యథార్థ భక్తి శ్రద్ధలు ఇవన్నీ ఉండాలి కదా. అందుకే మౌనంగా ఉన్నాడు, తల ఉంచుకున్నాడు. ఏం మాట్లాడతాడు ఇంకా. అప్పుడు అక్కడ రాజు ఊరుకోలేదు, శిక్షిస్తున్నాడు. ఈయన కాళ్ళు చేతులు కట్టి ఎలపలకి చీకటిలోనికి త్రోసివేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఎవరికి కోరుకోవాల్సింది ఆశీర్వాదాన్ని కోరుకోవాల్సినటువంటి వాళ్ళు సిద్ధపడాలి కదా. సిద్ధపరచడం కొరకు యోహాను వచ్చాడు, సిద్ధపడటం కొరకు యేసుక్రీస్తు వచ్చాడు. సిద్ధపడటం కానీ మనకు కావాల్సినవన్నీ ఇవ్వటానికి వచ్చాడు ఆయన. రాజు ఆయన సిద్ధపడటానికి వచ్చాడు. సిద్ధపరచడానికి ముందు యోహాను వచ్చాడు. నాకన్నా గొప్పవాడు వస్తున్నాడు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, పాపములు ఒప్పుకోండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి అని చెప్పి సిద్ధపరిచాడు. యేసుప్రభు వారు గొప్పవాడు, ఆయన రాజు, ఆయన గొప్పవాడు వస్తున్నాడు, నాకన్నా ఆయన చెప్పుల వారు ఇప్పటానికి నేను అర్హుని కాదు అని చెప్పి మీరు సిద్ధపడండి అని చెప్పాడు. అట్లా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అనాథులుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను నేను వెళ్ళిన తర్వాత, అనాథులుగా విడిచిపెట్టను అని చెప్పినటువంటి వాడు తన నీతిని మనకు ధరింపజేసి ఆయన రక్తం చేత మనకు ఇమోషన్ అనుగ్రహించినటువంటి దేవుడు కనుక మనం కావలసినన్ని ఇవ్వగలిగినటువంటి ఐశ్వర్యవంతుడు, రాజు అయి ఉన్నటువంటి వాడు. క్రీస్తు అంటే రాజు అని అర్థం. యేసుప్రభు వారు ఆ రీతిగా స్నేహితుడా అంటున్నాడు. నువ్వు చెడిపోయావు అంటలేదు, స్నేహితుడా అని అంటున్నాడంటే ఎంత మంచి మాటని. నా స్నేహితులైన మీతో నేను చెప్పింది ఏమనగా, శరీరం సంపువానికి మీరు భయపడవద్దు, శరీరం ఆత్మని నరకంలో వేసేవాడికి మీరు భయపడండి అని చెప్పాడు. రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన క్రీస్తు అంటే రాజు, యేసు అంటే రక్షకుడు కనుక ఆయన స్నేహితుడు అని పిలవటం ఎంత ఆధిక్యత. ఆయన అన్నిస్తాడు స్నేహితుడికి, మరుగైంది ఏముండదు. మరి తీసుకోవాల్సినటువంటి వాడైతే తీసుకోకుండా వచ్చేసి మౌనంగా ఉంటే విందు చేస్తే సరిపోతుంది, ఇంట్లో బాగుపడి పాలు పొందితే సరిపోతులే అనుకున్నాడు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుంటే చీకట్లో అక్కడికి ఎలపలకు తోసేయండి అన్నాడు. అధికారం కలిగినటువంటి వాడిగా కూడా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు. సిద్ధపడటానికి మనకు ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తున్నాం, ఈ సంవత్సరాలన్నీ కూడా వ్యర్థంగా కాలం గడుపుకుంటే మరి ఆ రీతిగా ఆయన అధికారం ఉంది కనుక ఆయన నరకానికే వెళ్ళమని చెబుతానికి ఒకరోజు ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకే ప్రభు అన్నవాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ ప్రభు చిత్త ప్రకారం చేయవాడే చేరతాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభు అని పిలవటం ఎందుకు అన్నాడు. దేవుని స్తోత్రం. విషయాలన్నీ కూడా ఇంకా అనేక ప్రశ్నలు వేశారు 15వ అధ్యాయంలో. ఈ అధ్యాయం అంతా కూడా ప్రశ్నలతో కూడాను 4 ప్రశ్నలు ఉంటాయి. అవన్నీ మనం చదవక్కర్లేదు. 15 తర్వాత మీరు చదువుకోండి. 4 ప్రశ్నలు యేసు ప్రభుకి వేశారు. 15వ వచనంలోను 23వ వచనంలోను ఆ రీతిగా 34వ వచనంలోను ఇవన్నీ ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రశ్న ఒకటి వేసాడంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఆయన వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. దేవుని స్తోత్రం. లాస్ట్కి 45వ వచనం చూద్దాం. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని వారిని అడుగగా ఎవడనూ మారు మాట చెప్పలేకపోయాను.
మరియు ఆ దినము నుండి ఎవడనూ ఆయన ఒక ప్రశ్నకు అడగప తెగింపలేదు. ఎన్నో ప్రశ్నలు వేసి ఇరుకుపరచాలని చూసి చిక్కుల్లో పడేయాలని చూసిన వాళ్ళు చిక్కులో పడ్డారు. ప్రశ్న అడగటానికి తెగింపలేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఎటువంటి వాడంటే మన ప్రాణానికి మూలం. ఆ దేవుడే ఈయన యేసుక్రీస్తు అని అనంత జ్ఞాని. యేసుక్రీస్తు ప్రభువారు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. మనం ఎంతో ధన్యులం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అందుకొరకు మనం మాటలో లేక రెండో పాయింట్లోకి వెళదాం. ఒక పాయింట్ ఏమని చెప్పాను? నీ ప్రాణమునకు, మన ప్రాణమునకు మూలం ప్రాణానికి మూలం ముఖ్యం అనేది అంటే దేవుని స్తోత్రం, ముఖ్యం అనేది కూడా మనం చూడాల్సి ఉంది. పూర్ణ హృదయంతో దేవుని స్తోత్రం. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. 36వ వచనం మత్తయి సువార్తలో దీంట్లో చదువుదాం. 22వ అధ్యాయం 36. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. ముఖ్యమైనది మొదటిది ఏది అనంటే, ముఖ్యమైనది మన అంశం ఏంటంటే మూలం అంటే దేవుడు. ముఖ్యం అంటే దేవుడు చెప్పిన మాటను పాటించుట ముఖ్యమైనది. ముఖ్యమైనది దేవుని స్తోత్రం. ఏదో మొదటిది ఏదో చెప్పాడు యేసుప్రభు వారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుటయు ఆజ్ఞ మొదటిది. ఇవన్నీ కూడా చెప్పాడు యేసుప్రభు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అందించేటువంటి వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక ఒక పాయింట్ మనం చెప్పింది ఏంటి చెప్పాం? మనం మూలం ముఖ్యం అనే అంశంలో మూలం అంటే దేవుడే. దేవుని స్తోత్రం. అందుకొరకే మన ప్రాణానికి మూలం కనుక మనం ఆశీర్వదించబడాలన్నా, క్షేమంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మూలం దేవుడే కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే జ్ఞానమునకు మూలం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం కాడి నుంచి 16 వరకు చదువుకోవచ్చు. 7వ వచనం చూద్దాం. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. జ్ఞానానికి మూలం. దేవుని స్తోత్రం. గనక జ్ఞానానికి మూలం ఏది? 11వ వచనం. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకే పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నట్టుకు దాగియుందుము. వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, మూర్ఖులు, జ్ఞానం లేని వాళ్ళు అనే మాటలు. నాతో కూడా రమ్ము, మేము పాపం చేస్తున్నాం, మీకు కూడా చేద్దు రండి, మనందరికీ సంచి ఒక్కటే, మనమందరం దొంగిలించిన సొమ్మంతా దాంట్లో వేసుకుందాం అని అన్నీ చెబుతున్నారు. 16వ వచనం. కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు. కారణం ఏంటంటే భయభక్తులు లేదు కనుక. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం, భయభక్తులు వీళ్ళకి లేవు. దేవుని స్తోత్రం. అటువంటి వాళ్ళు ఉంటారు. అందుకొరకే వారి పాదాలు నిరపరాధుల్ని చంపటానికి పరిగెత్తే. రోమపత్రిక 3వ అధ్యాయం 15, 11 వచనాల వరకు, 11వ వచనం నుంచి 15 వరకు చదువుకుంటే నీతిమంతుడు ఒక్కడు లేడు అనే మాటలు ఆదికాండం తీయక్కర్లేదు. 20వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ స్థలమందు దేవుని భయం లేదు అని మెల్కీసెదెకు కాలంలో అక్కడ అబ్రాహాము అన్నమాట. అది పిల్లలార వచ్చి నేను అని కీర్తనల గ్రంథం 34 తీయక్కర్లేదు. పిల్లలారా వచ్చి నేను చెప్పేది మీరు వినండి, నేర్పుతాను, నేను జ్ఞానం ఏంటో నేర్పుతాను, భయభక్తులు ఏంటో నేర్పుతాను అంటున్నాడు దేవుడు. 111వ కీర్తనలో కూడా
10వ వచనంలో భయభక్తులు జ్ఞానానికి మూలం. దేవుని స్తోత్రం. ముఖ్యమేమో ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. 130వ కీర్తనలో 3-4 వచనాలు, ఆయన అపరాధాలను చూస్తే ఎవరూ నిలవలేరు కనుక మనల్ని ఆయన దగ్గర క్షమాపణ ఉంది. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన విశ్వాసం చేస్తే చాలు, మనకి క్షమాపణ అనేది దేవుని దగ్గర ఉన్నది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే అటువంటి వాళ్ళు జ్ఞానవంతులు. జ్ఞానానికి మూలం అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. భయభక్తులు కలిగి మనం ఉండాలి. భయభక్తులు కలిగి మూడవదిగా మనం చూసినట్లయితే మరణమునకు మూలం పాపం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, రోమాపత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో, 5వ అధ్యాయం 12వ వచనంలో, ఆదాము పాపం చేశాడు ఒక్కడు, అందరికి కూడా పాపం వచ్చింది, అందుకొరకే మరణం వచ్చింది. మూడవదిగా పాయింట్గా మరణమునకు మూలం పాపం. దేవుని స్తోత్రం. కనుక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇట్లా పాపంలో ఉన్నటువంటి ప్రజలు నాకు వేరుగా పాపమునకు మూలం దేవుని స్తోత్రం ధర్మశాస్త్రము అని చెబుతున్నాడు 7వ అధ్యాయంలో, అక్కడ 7వ వచనంలో. కనుక ఏది చేయొద్దు దాన్ని చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 17 వచనాల్లో. అట్లాగే మరణమునకు మూలం పాపం. దేవుని స్తోత్రం. పాపం కడిగి వేసుకుంటానికి ఇష్టపడినటువంటి వాడు ఒక ఎరివాడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. మనకి ధనవంతుడైనటువంటి వాడు ఒక ఎరివాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం యేసుప్రభు వారు చెప్పాడు, ధనవంతుడే కానీ ఎరివాడు. నా భూమి సమృద్ధిగా పంట పండింది అని చెప్పి, పంట బాగా పండిందని చెప్పి దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి వాడు స్తుతించలేదు. స్తుతించకుండా దేవుని నా గొప్పతనం, నా తెలివితేటలు అనుకున్నాడు. 16వ వచనంలో, మరియు ఆయన వారితో ఇలాగూ చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లని వారితో ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక, పంట అన్నాడు, తందేనంట పంట కూడా చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగూ చేతును, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకునేను. నేను ఇలాగ చేతును. ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అది మంచిదో చెడ్డదా? భయభక్తులు లేనివాడికి ధనం ఉంది కానీ భయభక్తులు లేవు. దేవుడంటే నా కొట్లు ఇప్పి అంటున్నాడు, నా పంట అన్నాడు, నా కొట్లు అన్నాడు. వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో దేవుని స్తోత్రం, నా ధాన్యమంతా నా ఆస్తి అంతా అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా ఆస్తి అంతా కూడా నేను నా ప్రాణంతో చెప్పుకుంటాను. నా ఆస్తి అంతా సమకూర్చుకుని నా ప్రాణంతో నేను చెబుతాను. అనేక సంవత్సరములకు విస్తారమైన ధనం నీ కొరకు సమకూర్చాను, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్న ఎరివాడైన ధనవంతుడు. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనాన్ని నమ్ముకొనక ధనం కన్నా విలువైనటువంటి వాడు, ఈ ఏలకొలది ఎండి నాణ్యములు బంగారముల కన్నా కోరదగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం నమ్ముకున్నామంటే ఎంతో ధన్యులు అని గుర్తించాలి. దేవుని స్తోత్రం. నేను చెప్పినటువంటి అంశాలు చూసినట్లయితే మూలం, మన ప్రాణానికి మూలం ఎవరంటే రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడే. అందుకొరకు ఆయన మాట వినాలి ఒకటే. రెండోది, మనం కనుక అందుకొరకు మనం సిద్ధపడాలని ఇందు సిద్ధపరిచాడు. సిద్ధపడకుండా మనం పెండ్లి విందులో ప్రభు రాకడలో ఎత్తబడలేం. రెండో పాయింట్గా జ్ఞానం మూలం. జ్ఞానానికి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమని విన్నాం. దేవుని స్తోత్రం. మూడవదిగా మరణమునకు మూలం పాపం. అందుకొరకే మరణం యేసుక్రీస్తు పొందాల్సి వచ్చింది. మనకు ఇమోషన్ ఇచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. మనం నాలుగవదిగా పాపమునకు మూలం ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలని నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో, పొరుగువానిళ్ళు మీరు ఆశింపకూడదు అని చెప్పాడు. ఆ రీతిగా మరి శత్రువుని ప్రేమించలే అని చెప్పిన యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. మనకి మూలం ఎవరు అంటే రక్షకుడైన యేసుక్రీస్తు. మనం బ్రతుకున్నామంటే మనం ఇంకా బ్రతకవలసినటువంటి వారు. ఎంతోమంది బ్రతకాలని ఆశ ఉంది కానీ కరోనా వైరస్ వల్ల మరి మరణం
హింసకి గురైపోయి ఎంతో భయంకర పరిస్థితుల్లో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి మన ప్రాంతాలుగా అనేక రాష్ట్రాలుగా ఉంటున్నాయి. వాటి కొరకు మనం ప్రార్థన చేయవలసిన కొరకు అందుకొరకు ఈ సమయాలు దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. నేను చెప్పినటువంటి అంశం మీరు గుర్తుంచుకుని మరి వాక్యాన్ని మరలా ధ్యానించినట్లయితే మూలము ముఖ్యమనే అంశంలో దేవుని వాక్యం విన్నాం. ప్రాణానికి మూలం దేవుడు, అట్లాగే ముఖ్యమైనది దేవుని ఆజ్ఞ. కనుక దేవుని ఆజ్ఞను కాటిస్తే భయభక్తులు ఉండాలి. భయభక్తులు కలిగి ఉండేటువంటి జ్ఞానం. మరణానికి మూలం పాపం, అట్లాగే పాపానికి మూలం ధర్మశాస్త్రం అనే 4 పాయింట్లో ఈ మాటలు చెప్పాను. దేవుడి మాటలు ఈడుకల్లో దీవించగాక. సమయం అయిపోయింది కనుక మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ప్రార్థన చేస్తాం. మీ అక్కర్లన్నీ కూడా కుటుంబాల్లో ఉంటూ మీరు దేవుని ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. అట్లాగే మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. మరలా మరి తప్పనిసరిగా మరి అంశాన్ని గుర్తుంచుకుని వాక్యాన్ని మరోసారి ధ్యానించినట్లయితే బలం పొందుతారు. వాక్యం మనల్ని బలపరిచేది. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగున విభజించినంత మటుకు గురుస్తూ హృదయం యొక్క తలంపులను ఊహలను అన్నిటినీ కూడా బంధించగలిగింది, చెడుని మాన్పించగలిగింది. దేవుని వాక్యం కనుక వాక్యం వెంటనే కాదు, వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొంది మరలా దేవుడు ఈ రీతిగా మరి సమయం దేవుడు ఇస్తున్నట్లుగా మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. యేసయ్య వందనాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, ప్రాణాన్ని మనలో ఉంచినవాడు. అందుకే సజీవులుగా ఉండి ఇది అది చేద్దాం అని కదులుతున్నాం, ఇది అది చేద్దాం అని అనుకుంటున్నాం. మరి మన గొప్పతనం ఏమీ లేదు, మనలో ఉంచినటువంటి దేవునిదే గొప్పతనం. మూలం ఎవరోనంటే దేవుడే. దేవుని స్తోత్రం. ముఖ్యమైనది ఏది అనంటే దేవుని ఆజ్ఞే. మనం పాటించినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనము కంటే మనల్ని హెచ్చించాలని దేవుడి ఉద్దేశం. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకో సోదరుడా, సోదరి. ఇది మొదలుకుని వాక్యం చదవటం లేదా వాక్యం చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యానుసారంగా జీవించు. మన పాప శాపములు భరించినటువంటి వాడు యేసుక్రీస్తు. మనకు కావాల్సినవన్నీ ఇవ్వగలిగిన రాజు. దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు విందు కనుక మనం తినినట్టు ఇందు భోజనం ఆరగించినట్టుగా, విందు భోజనానికి వెళ్ళినట్లుగా మనకు ఒక భవిష్యత్తు ఉందని నిరీక్షణ కలిగి పెండ్లి విందులో పాల్గొంటాం. మరి మనం సిద్ధపడేటువంటి మనసు కలిగి ఉండటం కొరకు ఈ సమయాలు దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ మాటలు మీ హృదయాల్లో దేవుడు భద్రపరిచి మీకున్న బాధ బలహీనత యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. ఆర్థిక ఇబ్బందులు యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. ఈ సమయంలో పనులు లేనటువంటి వారు పనులు కల్పించును గాక. దేవుడు ఆర్థిక వనరులు మెరుగుపరచును గాక. అన్ని అవసరాలు అన్నీ కూడా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును గాక. ప్రార్థన చేద్దాం. యేసయ్య వందనాలు ప్రభువా. నీ మహాకృపను బట్టి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడు దేవా నీకు వందనాలు. అయ్యా నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. మా ప్రాణానికి మూలమై ఉన్నటువంటి వాడు నీవే. నీ దయ వల్లే మేము బ్రతుకుతున్నాం కనుక నువ్వు చెప్పినట్టే చేయవలసినటువంటి వారం అయినా. నా ప్రాణమా అని ప్రభువా తండ్రి, ఎర్రివాడైన ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు కానీ అందుకొరకే ప్రభువా దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనమును కూర్చుకున్నవాడు అలాగే ఉండదని చెప్పావు. నీ ప్రాణముని అడుగుతున్నారు, నువ్వు సంపాదించుకుంది ఎవని దగును అన్నావు. అవును ప్రభువా, ఆస్తి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కదా. అటువంటి వాళ్ళు ఎంతోమంది దినాల్లో అయ్యా మేము చూస్తూ ఉన్నాం ప్రభు. అయినప్పటికీ ప్రభువా అయ్యా తండ్రి నువ్వు ప్రభువా దుర్మార్గుని మరణం నొందుట నాకు సంతోషం లేదు. మనసు త్రిప్పుకోవాలని, మనసు మార్చుకోవాలని కోరుతున్నావు. ఇటు అవకాశం మీరు ఇచ్చారు. మరోసారి అయ్యా నీ మాటలు వినటానికి, నీ జీవం ఉన్నటువంటి మాటలు మేము జీవం కోరుకోవాల్సింది జీవాన్ని కానీ మరణాన్ని కాదు. అయ్యా తండ్రి ఆశీర్వాదాన్ని కానీ శాపాన్ని కాదు. నిన్ను కోరుకున్నట్లయితే మాకు ఆశీర్వాదం ఉంది ప్రభువా. నీ మాటల ప్రకారం జీవించినట్లయితే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉంటాం. అవును ప్రభువా నీకు వందనాలు. మా ప్రతి ఒక్కర అవసరంలో మీరు తీర్చగలిగిన సమర్థుడు కనుక నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. కుటుంబాలతో నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రత్యేక దీవెనలు ఇచ్చి మరలా మేము ఈ రీతిగా గడపడానికి మరో సమయం తెచ్చే ప్రత్యేక ఆశీర్వాదాల ద్వారా మిమ్మల్ని బిడ్డలను తృప్తిపరచమని ప్రతి అవసరం తీర్చండి.
అయ్యా వివాహముల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు దయచేయండి. అయ్యా తండ్రి గర్భవతులుగా ఉన్న బిడ్డలకు తగిన కాలం సుఖమైన కానుపులు దయచేయండి. అయ్యా తండ్రి యవనస్తులైన బిడ్డలు తొట్టిల్లిపోకుండా పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా తీర్చిదిద్దండి. మాకు సహాయపడుతున్నటువంటి బిడ్డల్ని అయ్యా తండ్రి మీరు దీవించండి ప్రభువా. ప్రతి నెల కూడా వారికి వచ్చిన ధనంలోంచి నీకు ఇవ్వాల్సిన సొమ్మును నీకు ఇస్తుంటుండగా వారు ఇచ్చే కానుకల్ని, దశంభాగాలని ప్రభువా అయ్యా దీవించి అత్యధిక రెట్లు మీరు ఆ బిడ్డలకు అనుగ్రహించుగాక. ఆరోగ్యంతో నీ దయందు మనుషుల దయందు భయం అయ్యా తండ్రి భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు కనుక ఘనత మహిమ మీరే పొందమని, అనారోగ్యతలో ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయగాక. తోడేయండి. కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటి ప్రభు నష్టం ఎంత కాదు కనుక మా దేశాలను అనేక దేశాలని కాపాడండి. మీరే ప్రజలు రక్షణ పొందినట్లుగా నీ మాటకి ప్రాముఖ్యత ఇచ్చే బిడ్డలుగా ఉండునుగాక. నీ సన్నిధి తోడేయించమని, ఘనత మహిమ మీరే పొందమని, ఇన్న మాట హృదయంలో భద్రం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం మీ అందరికీ మనందరికీ తోడేయండి. ఆయన కృప కాపాడునుగాక. ఆమేన్. మరొక మాట, ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు మరి ఎడమను పాటించడం, ఒకరికొకరు కుటుంబాల్లోనేమి మరి ఇతరులతో కొంతమంది సంబంధాలు కలిగి ఉండటం, అవన్నీ కూడా కొంచెం ఎడంగా ఉంచుకోవటం, మాస్కుని మరి ధరించటం, ఇవన్నీ కూడా మరి పాటించాల్సినటువంటి వారమై ఉన్నాం. శానిటైజరు వాడుకుంటాం. ఇవన్నిటి ద్వారా కొంతవరకు మనం ఆ కీడు నుంచి తప్పించబడటానికి ఉపయోగపడుతుంది కనుక మరి ఈ మాటలు వినున్నట్టు మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా బ్రతకాలని, జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగా. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.